Hi everyone. నేను మీ డాక్టర్ ఉజ్వల్ గాజుల, కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంటాలజిస్ట్ అండ్ లివర్ స్పెషలిస్ట్ ఎట్ ప్రైమ్ గ్యాస్ట్రో అండ్ లివర్ క్లినిక్ కొంపల్లి. ఈరోజు మనం రెగ్యులర్గా మన గ్యాస్ట్రోఇంటెస్టినల్ ఓపీడీకి రెగ్యులర్గా వస్తూ ఉంటారు. కడుపు ఉబ్బరం ఎందువల్ల వస్తుంది, దాన్ని ఇంగ్లీష్లో చెప్పినట్టయితే బ్లోటింగ్. సో ఇది రెగ్యులర్గా ఎందుకు బ్లోటింగ్ అవుతుంది, ఈ కడుపు ఉబ్బడం, తేపులు ఇవన్నీ రెగ్యులర్గా ఎందుకు వస్తాయని పేషెంట్స్ అడిగినట్టయితే, ముఖ్యంగా బ్లోటింగ్ అనే సమస్య ఎక్సెస్ గ్యాస్ ఫార్మేషన్ వల్ల రావడం వల్ల రావచ్చు. ముఖ్యంగా మన శరీరంలో స్టమక్ లైనింగ్లో ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ పైలోరీ అనే ఒక బ్యాక్టీరియా ఉంటుంది. ఈ బ్యాక్టీరియా లెవెల్స్ ఒకవేళ ఎక్కువ అయినట్టయితే మనకి గ్యాస్ట్రిక్ అల్సర్ అయితేనేమి, ఆర్ డియోడినల్ అల్సర్ కావచ్చు, ఆర్ గ్యాస్ట్రైటిస్ వల్ల, సో యాసిడ్ లెవెల్స్ ఎక్కువ ఉత్పత్తి కావడం వల్ల వాళ్ళకి రెగ్యులర్గా ఈ బ్లోటింగ్, ఆయాసం అనే సిమ్టమ్స్తో వస్తూ ఉంటారు. సో ఫ్రెండ్స్, ఎవరికైతే ఈ హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్ ఉన్నట్టయితే దాన్ని ట్రీట్ చేసినట్టయితే ఈ బ్లోటింగ్, ఈ అసిడిటీ ప్రాబ్లమ్స్ నుంచి మనం ఉపశమనం పొందవచ్చు. ఇవే కాకుండా కొంతమందికి బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్ అంటే స్మాల్ ఇంటెస్టైన్, చిన్న పేగులో ఒకవేళ బ్యాడ్ బ్యాక్టీరియా అండ్ గుడ్ బ్యాక్టీరియాలో ఆల్టరేషన్స్ రావడం వల్ల దీన్ని డిస్బయోసిస్ అంటాం. సో ఈ బ్యాడ్ బ్యాక్టీరియా లెవెల్స్ ఎక్కువ వచ్చినట్టయితే పేషెంట్స్కి రికరెంట్గా కడుపు ఉబ్బడం, ఆయాసం లాగా అవ్వడం ఇవన్నిటిని మనం చూస్తూ ఉంటాం. ఇలాంటి వాటిని మనం ప్రోబయోటిక్స్ అంటే హెల్తీ బ్యాక్టీరియా రీస్టోర్ చేయడం వల్ల మనం ఈ బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్ని కూడా మనం ప్రివెంట్ చేయవచ్చు. ఇవే కాకుండా మెయిన్గా బ్లోటింగ్ అనేది గ్యాస్ ఎక్కువ ఫామ్ అయిన తర్వాత ఇంటెస్టైన్ నుంచి లార్జ్ ఇంటెస్టైన్లో మోషన్స్ అంటే ముఖ్యంగా కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి, మలబద్ధకం ఉండడం వల్ల ఈ గ్యాస్ అనేది కిందికి రిలీజ్ కాకపోవడం వల్ల వాళ్ళకి ఇంటెస్టైన్లో ఈ ఎక్సెస్ గ్యాస్ పేరుకుపోవడం వల్ల దే మే ఫీల్ దట్ ఆ బ్లోటింగ్, ఆయాసం అలాంటివి చూస్తుంటాం. ఇలాంటి వారికి ముఖ్యంగా కాన్స్టిపేషన్ రిలీవ్ చేస్తే ఫస్ట్ థింగ్ ఏంటంటే లాక్సేటివ్స్ అయితేనేమి అంటే స్టూల్ సాఫ్టనర్స్ ఇచ్చినట్టయితే, అవి కాకుండా ఫైబర్ రిచ్ డైట్ అండ్ కొంచెం ఫ్యాటీ మీల్స్ ముఖ్యంగా నాన్ వెజ్, రెడ్ మీట్ అలాంటివి తగ్గించినట్టయితే ఈ బ్లోటింగ్, ఆయాసంని కూడా తగ్గించవచ్చు. సమ్ టైమ్స్ మనం రెగ్యులర్గా జిమ్ చేసిన వాళ్ళకి ఆర్ సమ్ టైమ్స్ రీసెంట్గా హెవీ ప్రోటీన్ ఇంటెక్, ముఖ్యంగా ఏంటంటే ప్రోటీన్ ప్రోడక్ట్స్ అయితేనేమి ఆర్ నట్స్, డ్రై ఫ్రూట్స్ అండ్ హెవీ పీనట్స్ అండ్ ప్రోటీన్ రిచ్ దాల్ అలాంటివి ఎక్కువ తీసుకున్నట్టయితే, ముఖ్యంగా ప్రోటీన్ ఎక్కువ తీసుకున్న వాళ్ళకి అమ్మోనియా రిలీజ్ అవుతుంది. అంటే ఎక్కువ గ్యాస్ రిలీజ్ అవ్వడం వల్ల దే మే స్టార్ట్ హ్యావింగ్ దిస్ ఆయాసం, బ్లోటింగ్ అండ్ కడుపు ఉబ్బడం అలాంటి సమస్యలతో చూస్తూ ఉంటాం. సో అలాంటి వాళ్ళకి మేము రెగ్యులర్గా ఈ ప్రోటీన్ ఇంటేక్ని ముఖ్యంగా ఏంటంటే నట్స్ని, డ్రై ఫ్రూట్స్ని కొంచెం ఫుడ్లో తగ్గించినట్టయితే ముఖ్యంగా ఇలాంటి పేషెంట్స్కి గ్యాస్, బ్లోటింగ్, ఉబ్బసం నుంచి మనం ఉపశమనం ఇవ్వచ్చు. సో ఫ్రెండ్స్, సో ముఖ్యంగా ఎవరికైతే బ్యాక్టీరియల్ ఆల్టరేషన్స్ వల్ల అయితేనేమి ఆర్ సమ్టైమ్స్ ఈ హెచ్ పైలోరీ రిలేటెడ్ బ్యాక్టీరియా అయితేనేమి ప్రోటీన్ ఎక్కువ ఉన్నట్టయితే మలబద్ధకం, అండ్ మోషన్స్ ఫ్రీగా రాకపోవడం వల్ల ఎక్సెస్ ఫ్యాటీ మీల్స్ తీసుకున్న వాళ్ళకి ఇవి మనం రెగ్యులర్గా ఈ ఉబ్బసం, ఆయాసం లాంటి ప్రాబ్లమ్స్ చూస్తూ ఉంటాం. సో ఎవరైతే డైట్ మోడిఫికేషన్ అంతేకాకుండా కొంచెం మినిమల్ డ్రగ్స్ ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ పైలోరీ బ్యాక్టీరియల్ ట్రీట్మెంట్ అయితేనేమి ఆ ప్రోబయోటిక్ యూజ్ చేయడం వల్ల ఈ ఉబ్బసం నుంచి మనం త్వరితగతిన మనం వాళ్ళకి రిలీఫ్ ఇవ్వచ్చు. థ్యాంక్ యూ.